బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని దుర్గానగర్లో వెలసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. తొలుతగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి మహిళలందరూ ప్రదర్శనగా బయలుదేరి కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగుసారెను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పర్వతానందగిరి స్వామి, బయ్య వాసు, చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమరసత వేదిక ఆధ్వర్యంలో కీర్తనలు ఆలపించారు. అమ్మవారి మహిమల గురించి భక్తులకు వివరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెంగల్ రాయుడు, గౌరవ అధ్యక్షులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శాకంబరి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. శాకంబరి ఆలయంలో కొలువుదీరిన కనకదుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. శాకంబరి దేవి అలంకారానికి ఉభయకర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు శంకర్ రెడ్డి, స్మిత దంపతులు వ్యవహరించారని తెలిపారు. సారె సమర్పణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం చెంగల్ రాయుడు మాట్లాడుతూ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు సూచనలతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. సమరసత వేదిక ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చింతా శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీ దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంజం పెంచెల ప్రసాద్, చేపూరు చలమయ్య, లక్ష్మీనారాయణ, రవిబాబు, వెంకటరమణయ్య, కంచెర్ల ప్రసాద్ జెట్టి సుబ్రహ్మణ్యం, అర్చకులు మురళీస్వామి, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి కార్యక్రమం అత్యంత వైభవంగా మేము బుచ్చిరెడ్డిపాలెం పట్టణం నందు చేసుకోగలిగాం. ఈ సారి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఊరేగింపుగా పట్టణం నందు మహిళలు, పురుషులు అందరం కలిసి ఊరేగింపుగా శ్రీ దుర్గామాత అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. వందలాది మంది భక్తులతో ఈరోజు ఈ సారి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సమరత సేవా ఫౌండేషన్ వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి తోడ్పడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సారి కార్యక్రమం ఆషాఢ మాసంలో ఉంటుంది. వచ్చి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి వ్యవస్థాపక అధ్యక్షులు చెంగల్ రాయుడు గారు, గంజం ప్రసాద్, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా నిన్న ఉదయం నుంచి కూడా గుడినందు అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై అన్నీ కూడా మేము ఈరోజు సంపూర్ణంగా చేసుకోగలిగాం. ముఖ్యంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా శాకంబరీదేవి అలంకారం చేసుకోగలిగాం. ఈ శాకంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా నెల్లూరు వాస్తవ్యులు పిడూరు శంకర్ రెడ్డి, స్మిత దంపతులు ఈ శాకంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వారి కుటుంబ సభ్యులు వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సారి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, పిల్లా పాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం నందు ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ సమరత సేవా ఫౌండేషన్ వారు అనేక మాకు తోడ్పాటై మాకు సహకారం అందించినటువంటి వారికి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే దుర్గానగర్లో ఉన్నటువంటి మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఈ కష్టం చేసినటువంటి సభ్యులందరికీ కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, అలాగే ఉచ్చి పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా
అమ్మవారికి సారి సమర్పణ జరుగుతున్నది. ఈ యొక్క సమరరస సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి మన అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన దేవస్థానానికి సంబంధించి ముఖ్య మన గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య అన్నగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన సహకారంతో మాకు చెప్తూ మా దగ్గర ఉండి అన్నీ కూడా మాకు దగ్గర నుంచి చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయం జరిగిన కారణం కూడా ఆయన వల్లే. ఎప్పుడు ఆయనకి మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ట్రస్ట్ నంబర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.